Hello guys, welcome back to our channel KNR University BPT, BSc, MLT అండ్ అలైడెడ్ కోర్సెస్ సంబంధించినటువంటి ఒక మాప్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అయితే తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో కూడా అయితే ఈ యొక్క కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో వచ్చేసి కూడా ఏ విధంగా ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోలేదు స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. చాలామంది స్టూడెంట్ కూడా ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. అన్న మేము ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో అది మాకు సీట్ రాలేదు, ఒక థర్డ్ ఫేజ్లో మాకు సీటు వచ్చింది, ఒక 6,000 రూపీస్ పే చేయాలంటే కూడా ఎస్గేస్ మీరైతే ఒక యూనివర్సిటీ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎవరికి అయితే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీటు రాకపోతే. అదేవిధంగా ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి సీట్ అలాట్మెంట్ యొక్క మనీ కట్టినట్లయితే ఈ యొక్క ఫేజ్ అయితే అవసరం ఉండదు. అదేవిధంగా ఇప్పుడు మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ అయితే చూడబోతా ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వెబ్ ఆప్షన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి రావాలి. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మీకు అయితే కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. వచ్చిన తర్వాత మనకి అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు వెబ్ అలాట్మెంట్ మాప్ ఆఫ్ కనిపిస్తూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. చూసినట్లయితే మనకైతే అలాట్మెంట్ డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ కింద స్టూడెంట్స్ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ కనిపిస్తూ ఉంది కదా, అక్కడ మనం అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మనకి ఈ విధంగా అయితే ప్రాసెస్ వస్తుంది. ఇక్కడ యూనివర్సిటీ ఫీ పేమెంట్ అనే ప్రొసీజర్ కూడా ఇక్కడ మనకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కొన్ని అయితే ఉంటాయి. తర్వాత ఈ క్లిక్ టు పే గెట్ పే ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు సంబంధించిన ఒక రూల్ నెంబర్, ర్యాంక్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీకు సబ్మిట్ మనీ క్లిక్ చేయగానే డైరెక్ట్ అయితే మీ అయితే అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే థర్డ్ ఫేజ్లో అయితే మీకు కట్టాల్సి ఉంటుంది అమౌంట్ అయితే. ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో మీరు సీట్గా అమౌంట్ పే చేశారంటే మీరు డైరెక్ట్ అయితే ఒక సీట్ అలాట్మెంట్ అయితే డౌన్ అయితే అవుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బీఎల్ఎడ్గా అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోండి. మనకు కూడా ఈ యొక్క రిపోర్టింగ్ చేయడానికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి కూడా మనకు ఈ యొక్క 22 వరకు అయితే ఉండడం జరిగింది. అంటే మనకు దాదాపుగా ఈరోజు 19 అనుకున్నా కానీ మనకు లైక్ 3 డేస్ టైం అయితే ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 4 PM లోపు అయితే కంప్లీట్ చేసుకోండి 2020 రోజు. ఓకే, 22 రోజు అయితే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.